ఈయన సాయి చరణ్ రెడ్డి, లియాన్లో తెలుగు అబ్బాయి. అంజనేయ మా ఊరు పక్కనూరు మనోడే. టైం అనేది చాలా వాల్యుబుల్ అన్నట్టు. సో దాని పరంగానే ఈడ నడుస్తుంది. నువ్వు ఎక్కువ ఇట్లా టికెట్ పైసలు అయితే రాది అంటే ఎందుకు, నా దగ్గర డ్రైవ్ ఉంది, అది పని చేస్తుంది అంట. ఇక్కడేమో క్లోజ్ ఉండి ఇక్కడంతా ఓపెన్ ఏరియా. ఆల్మోస్ట్ పడుకొని 2కి పడుకున్నా, 5 గంటలకు లేసా, 3 గంటలకు నిద్రపోయానట. అన్న ఏ మోడల్ సూపర్ మోడల్ 2.5 అంటే మన ఇండియన్ కరెన్సీలో 260 ఇప్పుడు ప్రజెంట్. ఇదంతా కోటి మాల్. ఇదంతా కోటి సరుకు, ఇది కోటి సరుకు ఇదంతా. మా ఊరు పక్కనోడే. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ప్లేసు చూడొచ్చు, నా కళ్ళతో చూడు మావా అన్నట్టుంది. బాగుంది, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఈ ఆవులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇట్లాంటివి. సో నేను ఇది నెక్స్ట్ లెవెల్ మావా అండ్ కన్వర్షన్ టు మ్యూజియం లెక్క. సో ఇది బాగుంది చూడండి. ఈ ప్లేస్ టేస్ట్ తినొచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. రండి, ఏం చేస్తారు, పరిచయాలు చేస్తారు ఒక్కొక్కరిని. సో ఈయన సాయి చరణ్ రెడ్డి, లియాన్లో తెలుగు అబ్బాయి. సో చెప్పు, ఇంట్రడక్షన్ ఇయ్యి. జగన్ మావయ్యకి అల్లుడు. అరే చెప్తున్నా నీకు, నాకు అర్థం కాదు. మొత్తం నైట్కే ఇంత ఏమంటారు, ఇంత పెద్ద బ్యాచ్ ఫామ్ అయిపోయింది. ఇంకో పర్సన్ ఇంకా ఆడ ఉన్నాడు. ఎలా ఇంత ఇట్లా దగ్గర ఓర్ని అంజి ఇంకెర్రా ఇంజి ఉన్నవరు నువ్వు. ఇగో మా ఊరే అంజనేయ మా ఊరు పక్కనూరు మనోడే. సో ఎప్పుడో రాలేరా వాడు, 1 మంత్ అయింది వచ్చి. సో 1 మంత్ అయింది. సో మా పక్కన ఊరు వింజమూరు అని ఉంటుంది. సో ఆ ఊరు అబ్బాయి. అందరికీ హాయ్ చెప్పరా, మనోళ్ళు అందరు చూస్తారు. కాదు ఇట్లా సైలెంట్గా పోతాడు. మౌనవ్రతం ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఏదైనా చెప్పు లియాన్ గురించి ప్లీజ్, మనోళ్ళకి ప్లీజ్. నువ్వే గైడు, నువ్వే ఇక్కడ పెద్ద, నీకు తెలుస్తలేదు ఆ విషయం. లొకేషన్ ఇప్పుడు నెక్స్ట్ మేము పోయేది అన్నేసిలో ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయంట చెప్పిండు. సో పోయి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మంచి అనుభూతిని ఏమంటారు ఆస్వాదిద్దాం. ఇదంతా పనిపట్టలేని బ్యాచ్, వాడు ఇంకా పనిపట్టలేని బ్యాచ్. ఇదే ట్రామ్ అన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ టికెట్ అయితే మనం నార్మల్గా ఒక్కొక్క టికెట్ తీసుకుంటే 2 euros పడుతుంది. అదే డే పాస్ తీసుకోవచ్చు అంట 1 డేకి. బట్ ఇక్కడ ఈరోజు సండే కాబట్టి మేము ఇక డే పాసే చెయ్యి, అది టికెటే. ట్యాప్ చేయండి అందరూ. చేయలేదా? అయితలేదా? నువ్వు టికెట్ తీసుకోలే. చెప్పరా ఏమేమి ఉంటాయి ఇక్కడ? మనిషిని వదిలిపెట్టి నిన్ను అడుగుతున్నాడు. చెప్పు. నువ్వు ఒక స్టూడెంట్స్కి వర్గానికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో ఏ ట్రాన్స్పోర్ట్ ఎలా ఏంది అనేది. ఫుల్ టైం జాబ్ సీకర్ నువ్వు, అర్థమైంది. చెప్పు ట్రాన్స్పోర్ట్ గురించి. టీసీఎల్లా? ఆర్గనైజేషన్ పేరు టీసీఎల్. ఇంతకుముందు మనం బెల్జియం పోయినప్పుడు ఒక ఆర్గనైజేషను, బ్రుగ్ ఒక ఆర్గనైజేషను, మన ప్యారిస్లో అయితే ఇల్ ది ఫ్రాన్స్, ఈడ టీసీఎల్. ఇంకా టీసీఎల్ టీసీ అండర్లో ఏమేమి ఉన్నాయి? ట్రామ్స్, మెట్రోస్, ట్రైన్, బస్సెస్. మెట్రోస్ పేర్లు ఎలా ఉంటాయి? మెట్రోస్ పేర్లు బోటింగ్ కూడా ఉంది. యాక్చువల్గా మాకు మెట్రో పని చేస్తలేదంట, అందుకే మళ్ళీ కొంచెం దూరాన వచ్చి
వేరే ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ మన బస్ స్టేషన్ మన బ్లాబ్లాకార్ ఉంటుంది కదా ఆ బస్ స్టేషన్కి పోతున్నాం. యాక్చువల్గా లాస్ట్ టైం బ్లాబ్లాకారు లేట్ అయింది అందువల్ల మనం ఏం చేయలేకపోయాము. దాన్ని జస్ట్ ఏం చేసామంటే లేదు నేను అది యాక్చువల్గా ఫస్ట్ చేయలేదు, అన్నీ బుక్ చేసిన తర్వాత అట్లా అయింది. మనం ఏం చేయలేము దానికి. ఎట్లాగో మనకి బ్లాబ్లాకార్ రిఫండ్ వచ్చింది కానీ అమౌంట్ మంచిగా ఫ్రీగా లిల్లు పోయినాం. అలా ఉంటుంది. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో బ్లాబ్లాకార్ రిఫండ్ ఇస్తాడని. సో ఆల్రెడీ మనకి ఎంత కడతావు అంత ఫుల్ రిఫండ్ ఇచ్చాడు, ప్లస్ లేట్ అయినందుకు 50% వోచర్ ఇచ్చాడు. హ్యాపీ దానికే. ఇక్కడ ఉన్న వాళ్ళు లేదు అంతే, అది ఇవన్నీ టికెట్లు ముందే కదా బుక్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఏంటి అంటే నీకు టైం అనేది చాలా వాల్యుబుల్ అన్నట్టు. సో దాని పరంగానే ఈడ నడుస్తుంది. నువ్వు ఒక్కసారి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ అనొచ్చు ఏదైనా వచ్చి ఒకవేళ నువ్వు డిలే అయ్యింది ఇది అని నువ్వు ఒక ప్రూఫ్ చూపించినావు అనుకో వెంబటే రిఫండ్ చేస్తారు. ఏంటి అంటే ఇప్పుడు మన బస్సు బ్లాబ్లాకారు 2 hours లేట్ అయింది, లైక్ 1 hour అక్కడ కొంచెం ఎస్టిమేషన్ అని ఉంటుంది. 1 hour కంటే డిలే అయింది అనుకో, లేకపోతే 2 hours కంటే డిలే అయింది అనుకో, ఇలా దాని పరంగా ఎంత అమౌంట్ రిఫండ్ ఇవ్వాలి ఏంటి అనేది ఉంటుంది. మేము ఆల్రెడీ మాది ఎక్సీడ్ అయిపోయింది, అది వల్ల మాకు మొత్తం రిఫండ్ అని వచ్చింది. అండ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ SNCF ట్రైన్స్ ఉంటే చూసినా అవి కూడా ఆల్మోస్ట్ నీకు 1 hour అవ్వాలి. సో 1 hour అయితేనే నీకు రిఫండ్ అనేది వస్తుంది అన్నమాట. స్క్రీన్ ఉంది. ఇది ఇంకో ట్రైన్ అన్నమాట, 6 మెట్రో ట్రామ్ 6 వచ్చేస్తుంది. లియాన్ అనేది ఒక మంచి సిటీ అన్నట్టు. ట్రాన్స్పోర్ట్లో వరల్డ్లోనే ది బెస్ట్ పేరు పొందిన ప్లేస్ అన్నట్టు. లైక్ ట్రాన్స్పోర్ట్కి మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీకు అక్కడ ట్యాపింగ్ ఉంది, దాంతోపాటు డైరెక్ట్ నువ్వు కార్డ్తో పే చేయొచ్చు. బాగుంది ఇక్కడ. సో ఆ సిస్టమ్ ఉండడం వల్ల అండ్ టైం టు టైం అన్నీ ఉన్నాయి. సో టైం మిస్ చేసే ఛాన్సెస్ అయితే వెరీ లో. కాదు వీడు ఏం చేశాడంటే రేపు పొద్దుగాల వెళ్ళిపోవాలి మేము ఈ రూమ్ నుంచి ఇడికి మీ రూమ్కి వచ్చే టైంకి అరే పైసలు ఇట్లా అయితే రా, ఇట్లా టికెట్ పైసలు అయితే రా ఇది అంటే ఎందుకు నా దగ్గర డ్రైవ్ ఉంది అది పని చేస్తుందంట. ఒరే ఇది వేరే రీజియన్ రా బాబు. ఈ మెట్రో ఇది. సో ఇక్కడ ఏంటి అంటే చూడొచ్చు మీకు మన సైడ్ ఏమో మెట్రో 1, 2, 3 అని వచ్చేది, ఇక్కడేమో మెట్రో బి అన్నట్టు. సో ABCD వరకు ఉంది. సో ఇక్కడ మెట్రో బి. అండ్ సో ఇక్కడ మెట్రోలో ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా సరే ఆ మెట్రో ఈ ట్రాక్లలో పడింది అనుకో, ట్రాక్లలో పడితే ఎమ్మటే మెట్రో అనేది ఆగిపోతుందంట, ఆపేస్తారంట. ఇంత టెక్నాలజీ వాడుతారంటే చూసుకో మీరే. సో అందులో ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సరే ఆగిపోతుంది అన్నట్టు. ఇది మెట్రో ఇట్లా వస్తుంది. సేమ్ మన బెల్జియంలో కూడా ఇట్లాంటి కొంచెం ఓల్డ్ వర్షన్లో వస్తాయి అన్నట్టు. సో ఈ మెట్రో ట్రాము రెండు సేమ్ ఒక వేళ అనిపిస్తుంది అన్నట్టు. ఇది మెట్రో. లియాన్ అనేది మంచిగా సిటీ బాగుంది కొంచెం ఇప్పుడు చూసినంత వరకు. ఇక్కడ తెలుసుకున్న విషయంలో ఏంటి అంటే ఎక్స్ప్లోర్కి ఓకే, అండ్ పార్ట్ టైం విషయంలో అయితే బెటరే ఉంది అని చెప్తున్నారు కంపేర్ టు మిగతా సిటీల కంటే. ఎందుకంటే లైక్ లియాన్ అనేది కూడా ఒక మంచి సిటీయే. సో బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. అండ్ ఇక్కడ మన వాళ్ళు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పార్ట్ టైం అయితే ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళ అదృష్టం అన్నట్టు. మనకి అదృష్టం వచ్చి మనం ప్రయత్నిస్తే దొరుకుతుంది, లేదంటే కష్టం. దాంతోపాటు మన కెరియర్ పాయింట్గా మనం ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదే లియాన్లో ఫ్లిక్స్ బస్సెస్ అండ్ బ్లాబ్లాకార్ బస్సెస్ ఉండేది. మనకు అక్కడేమో క్లోజ్ ఉండి ఇక్కడంతా ఓపెన్ ఏరియా. బాగుంది చూడు ఎంత బాగుందా. లియాన్కి షిఫ్ట్ అయిపోదాం మనం కూడా, ఏమంటావు? అప్పుడు లియాన్లో తెలుగు అబ్బాయి అని పెట్టుకోవాలా? తరుణ్ బ్రో హాయ్. బ్రో
ఇది అన్నేసి సో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు. సో ఫ్రాన్స్లో నాకు నచ్చిన కంటే సో ఇప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఎట్లుంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడే బస్ దిగాం కాబట్టి నిద్రపోయి ఉన్నాను. సో సడన్గా లేసా. ఎట్లా ఆల్మోస్ట్ ఒక 5 గంటలకు లేసా అనమాట. ఆల్మోస్ట్ పడుకొని 2కి పడుకున్నా, 5 గంటలకు లేసా, 3 గంటలకు నిద్రపోయా అన్నమాట. అన్నాయి మొత్తం మంచిగా ఉంటుంది ఇక. లోపల ఒక కాఫీ వేసి కొంచెం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఎనర్జీ లేదు అసలు. నిద్ర మబ్బే ఉంది మొత్తం అంతా. మార్నింగ్ ఆల్మోస్ట్ లియాన్లో కొంచెం అటు ఇటు తిరిగిన నైట్ లైక్ 2-3 అయ్యింది పడుకునేసరికి. మళ్ళీ 5:30కి లేచి రెడీ అయ్యేట. దిస్ ఇస్ అ కాఫీ షాప్. ముజు ఎంత కాఫీ? ఇది 2.5 అంటే మన ఇండియన్ కరెన్సీలో 260 ఇప్పుడు ప్రజెంట్. చెప్పాలి లేకపోతే కష్టం. అన్న షార్ట్ వేసుకొని వచ్చాడు. ఎస్ప్రెసో బ్లాక్ కాఫీ. అందరూ రావాలి, నేను అందుకే అందరినీ రమ్మంటున్నా. సో ఇప్పుడు మనం అన్నేసిలో ఉన్నాం. ఒక విజన్, ఒక పద్ధతి ప్రకారం పోదాం. కొట్టుకోవద్దు, కొట్టుకోవద్దు అన్న. నేను ఒక పద్ధతి, లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ పోదాం. ఎట్లా అంటే ఇట్లనే. నువ్వు షార్ట్ గ్యాప్లో షార్ట్ మార్చింది అన్న. ఇంకో బస్కైనా పోదాం కానీ మంచిగా పోదాం. ఇంకో బస్కైనా ఎందుకు? ఇక్కడ స్టే తీసుకుందాం, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోదాం. తీసుకుందాం, వీళ్ళు వెళ్ళిపోతారు. యాక్చువల్గా నేను ఏం చేసేది సార్ ప్లాను, అన్నేసి నుంచి డైరెక్ట్గా కొడదాం అనుకున్నాను ప్యారిస్, కానీ లేవు. లియాన్ వెళ్ళాలి మళ్ళీ 100%. నువ్వు లియానే దాటాల్సిందే. నువ్వు లియాన్ పోకుండా నువ్వు ప్యారిస్ పోలేవు అని చూపించింది. అందుకే లైట్ తీసుకున్నాను. అన్నేసి సిటీ సెంటర్లో, అంటే ఇది సెంటర్ అని నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, చూడాలి ఇప్పుడు. సో ఐ థింక్ గ్యారే అన్నేసి ఉంది, ఇక్కడనే స్టేషన్ ఉంది SNCF. మేబీ ఇక ఇది స్టేషన్ మెయిన్ అట్రాక్షన్ ఈడనే ఉంది. అరే గ్యారేజ్ అది ఉంది కదా మంచిగానే. ఇప్పుడు మరీ వావ్ అనే అంత ఏం ఇప్పుడు అనిపించలేదు. సో ఉన్నాయి ప్లేసెస్, ఇంకా నేను వెళ్ళలే కాబట్టి సో ఇప్పుడు తెలుస్తాయి ఇప్పుడిప్పుడే కొంచెం. యాక్చువల్గా ఒక 2 ప్లాన్లు వేసాము. 2 ప్లేసులు కొంచెం దూరంగా ఉంటాయి. మోస్ట్ బ్యూటిఫుల్ లైక్ వ్యూ పాయింట్స్ అన్నట్టు అవన్నీ. కాకపోతే మాకు బస్సు టైమింగ్ చాలా దూరం ఉంది, గంట సేపు వెయిట్ చేయాలి. సో అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఏమంటే ప్లాన్ బి అమలు చేసాం. దగ్గరలో ఉన్న ప్లేసులు చూసుకొని కొంచెం, సో అవి చూసిన తర్వాత వెళ్ళిపోదాం. నేను ఇది మర్చిపోయా యాక్చువల్గా, ఎందుకంటే బస్సు అవుట్ ఆఫ్ ఫ్రాన్స్ లైక్ అవుట్ ఆఫ్ ప్యారిస్లో బస్ టైమింగ్స్ అన్నీ ఈ నార్మల్ సిటీస్లో అన్నీ కొంచెం డిలేలు ఉంటాయి. ఇటు రైట్ ఇక్కడ అదన్నమాట. చూడవచ్చు బాగున్నాయి. అరే ఈయనైనా పెడతాడా? అరే ఈడు తాయిగాడు. అన్నేసి ఒక సిటీ గురించి ఏంది అంటే రోమన్ సిటీ అన్నట్టు ఇది. సో 1860లో ఫ్రాన్స్లో విలీనం చేశారు. మొత్తం అప్పట్లోనే ఇక అన్ని ఫ్రాన్స్లోనే విలీనం చేశారు. మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది. సో సండే మార్కెట్ లేక ఈరోజు సండే కాబట్టి పెట్టారు ఇట్లా. ప్యారిస్లో కూడా సండే మార్కెట్ లేక పెడతారు. చూడవచ్చు ఒక రకమైన వైబ్స్ ఉన్నాయి. అదే సన్ గ్లాసెస్ ఎంత? అది 10 యూరోలా? Lunettes 10 euros, bijoux 5 euros. 5. Oh, you're speaking 5. మనకి ఇవి కావాలి, ఇవి 10 యూరోలా? అమ్మ ఇండియా నుంచి చెప్పించుకోవాలి మంచి. మెస్సీ బుక్ ఆస్తులు అడుగుతుండే దాదా. నా దగ్గర అంత నేను బడ్జెట్ లేదులే. వాచెస్, రకరమైన వాచెస్, ఇవన్నీ డూప్లికేట్. మన కోటిమాల్ ఇదంతా కోటిమాల్ మాల్ కోటి మార్కెట్ ఇదంతా. వాడంటే చూసిన 100కు 3 అరే 100కు 3 అంటారు చూసావా?
రండిరా, ఏమైంది? సో ఈ బ్యాగు, ఈ రెడ్ బ్యాగ్ వచ్చేసి జస్ట్ 17,000. ఇక్కడ 169 రూపాయలు అనుకోండి వీళ్ళకి, అంతే కదా. మన సైడ్ అయితే 17,000 అది. బాగున్నాయి బ్యాగ్స్, బట్ ఇదంతా కోటిమాల్. నేను అస్సలు నమ్మ ఈ బ్యాగ్లని. ఇదంతా కోటి సరుకు, ఇది కోటి సరుకు ఇదంతా. మరి తాత ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నాడు. గ్రేట్. డే 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 డే. ఓ బాగుంది. బాగుందబ్బా ఈ వ్యూలో చూడొచ్చు. క్లీన్ వాటర్ అసలు ఇది. సో మెయిన్గా ఎన్ఎస్సిలో ఏంటి అంటే క్లీన్ వాటర్గా ఉంటాయి అన్నీ. అంటే ప్రతి ఒక్క లేక్ అనేది కంప్లీట్ క్లీన్గా ఉంటుంది అన్నట్టు. సో ద బెస్ట్ అంటే థింగ్ అంటే ఏంటి అంటే ఇదే. సో లేక్ వాటర్ వచ్చి మొత్తం ఎన్ఎస్సిలో లేక్ది ఎన్ఎస్సి అని ఒకటి ఉంటుంది. సో ఆ లేక్ అయితే మంచి కంప్లీట్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అన్నట్టు. సో అది వెళ్ళి చూపిస్తాం మీకు. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అది. ఓకే, అందరూ వస్తారు. ఓకే, అదే కదా. సో ఈరోజు సండే మార్కెట్ బాగా జరుగుతుంది ఇక్కడ. సో అన్ని ఫ్రూట్స్, సలాడ్స్. అమ్మ వీడైతే చికెనే అమ్ముతుంది డైరెక్ట్, పెద్దదే. చికెన్ తీసుకుందాం. ఫ్రూట్స్ షాప్స్. ఇక్కడ మొత్తం ఇంకా మాకు ఇప్పుడు సండే రోజు కాబట్టి కొంచెం తక్కువ ధరకి అన్నీ దొరికేటట్టు ఉన్నాయి. సో ఫుడ్ కూడా మాకు ఇక ఫుడ్కి ఈరోజు ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మేము బాక్స్ తీసుకొచ్చుకున్నాం ఇంటికాడ నుంచి. అయ్యి డ్రై ఫ్రూట్స్ ఓడి అమ్మ బడవ. డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. చాలామంది టూరిస్టర్లు వస్తారు ఇక్కడికి. అండ్ ఇక కళాకారుడు ఉన్నాడండి. వీడు మా ఊరు పక్కనోడే. అరే పరిచయం చేస్తున్నా. ఏమైంది? అరే ఎక్కడ తిప్పుతురబ్బా మీరు? ఫస్ట్ ముగ్గురు ప్లాన్ చేసాం. తర్వాత వీడు వస్తా అన్నాడు. ఈయన వచ్చి బుక్ చేసాం. తర్వాత ఈయన బుక్ చేసినాం. తర్వాత ఈ అన్నకి బుక్ చేసినాం. ఫస్ట్ ముందులో పోతున్న అబ్బాయికి మొత్తం అందరినీ నైట్ అందరినీ నైట్ ప్లాన్లు మస్తు బాగా సడన్ ప్లాన్స్ ఏవైతున్నాయి అంటే సడన్ ప్లాన్స్ మంచి ఒక వైబ్ క్రియేట్ చేస్తున్నాయి అన్నట్టు. సో ఈ మార్కెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మంచి వైబ్ వస్తుంది కదా. డే ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఇది ప్లేస్. చూడొచ్చు, లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ. సో ఈ ఏరియా చూడవచ్చు. బా, సో అది ఇది మొత్తం నది అన్నట్టు. సో ఈ నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ బ్రిడ్జ్ మీద ఏవైతే పెడతారో మీరు లాంగ్ షాట్లో చూస్తే మాత్రం మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ అయితే వస్తుందన్నమాట. సో అదొక్కటి ఇక్కడ ఏమంటారు ఒక వైబ్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. సో నది పక్కన బ్రిడ్జ్ పక్కన లైక్ ఇట్లా షాప్స్ ఉండడం వల్ల, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా ఆ రెస్టారెంట్స్ ఉండడం వల్ల సో మంచిగా ఉంది అనమాట. సో దానికే మెయిన్ రీజన్ ఫర్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అనేది అందుకే అంటారు. అండ్ దీనికి పేరు వచ్చేసి క్వా ఇల్ అంటే నది పక్కన ఉన్న రోడ్ అన్నట్టు. క్వా అంటే నది అన్నట్టు, ఇల్ అంటే రోడ్ అన్నట్టు. సో నది పక్కన ఉన్న రోడ్ అన్నట్టు ఇది కంప్లీట్గా. సో దానికి ఈ మెయిన్ అట్రాక్షన్గా ఈ ప్లేస్ పెట్టారు. అండ్ సో బాగుంది ఈ ఏరియా అంతా. సో ఆ బ్రిడ్జ్ వ్యూ ఒకసారి చూద్దాము. సో బ్రిడ్జ్ వ్యూ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇక్కడ సైడ్కి ఇల్లులు, బ్రిడ్జ్ కింద వాటరు, మార్కెటు, రెస్టారెంట్స్. సో ఇవన్నీ మంచిగా ఒక ఏమంటారు ప్లేస్లో పెట్టి కంజెస్టెడ్గా ఉంది అనమాట. మనం ఈ కంజెస్టెడ్కి మెయిన్గా ఇదే అట్రాక్షన్. ఇట్లా ఉంటేనే మనకు ఒక మంచి ఏమంటారు వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి చూడవచ్చు, ఇప్పుడు చూడాలి ఎంత బాగుంది ఇది. నాకు అసలు ఈ వ్యూ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంతకుముందుకి ఫోటోలో నార్మల్గా మనం రీసెర్చ్ చేస్తాం కదా ప్లేస్ని ఎట్లా ఉంటుంది మెయిన్ అట్రాక్షన్. అట్లా చూసినప్పుడు ఇట్లా నాకు ఎప్పుడు కనిపించలేదు. సో మనం డైరెక్ట్ చూస్తే కానీ మనం ఏది కన్ఫర్మ్ చేసుకోలేము అన్నట్టు.
బాగుంది ఇది, చాలా అంటే చాలా బాగుంది ఇది. చూడొచ్చు, నా కళ్ళతో చూడు మావా అన్నట్టుంది. బాగుంది, నైస్, నాకు నచ్చింది. అండ్ ఇక్కడ ఇది ఉంది, సో లోపలికి వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ షాప్స్ ఉన్నాయి, కెఫే ఉంది ఇది. సో ఇది మొత్తం ఏంది, లే ప్యాలెస్ జీల్ ప్లస్ ది మోన్స్టర్ కెన్ మెటల్ పజిల్ క్వాలిటీ మ్యాసిన్ ఆఫ్ ఫార్మ్ గ్యాలరీ లైక్ మానిస్టర్ ది సెంటినెల్స్ అండ్ కంపస్. సో ఇది మీకు షార్ట్లో చెప్పేస్తే ఎలా అంటే, ఇప్పుడు ఇది కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు ఇది కనిపిస్తుందా, ఇది ఇంతకు ముందుకి ఇది ఒక జైలు అన్నట్టు. ఈ జైలు అప్పట్లో రాజులు ఏం చేశారంటే దీన్ని అలా యూజ్ చేశారనమాట. సో కారాగారం లేక మన ఏమంటారు, మన గోల్కొండ కోటని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేస్తారనమాట. సో తర్వాత దీన్ని ఇంకా అప్డేట్ చేస్తున్న కొద్దీ దీన్ని మ్యూజియంలోకి కన్వర్ట్ చేస్తారనమాట. ఇక మనకి నార్మల్గా ఇప్పుడు వచ్చిన జనరేషన్లో బట్టి మనం అయితే అన్నీ చేంజ్ చేస్తాం కాబట్టి, సో ఇలా దాన్ని మ్యూజియంకి కన్వర్ట్ చేశారంట. దాని పేరు కూడా చూడండి, ప్యాలెస్ ది ఎలీసీ అని ఉంది. సో అక్కడ ఏమంటారు 12th నుంచి 16th century వరకు ఉంది. ద ప్యాలెస్ ది ఎలీసీ బిల్డింగ్ స్కాలర్స్ దే ఇన్నెలే ప్యాలెస్ ది ఎలీసే అలా రాశారనమాట అది. సో బాగుంది, నైస్. సో ఇక్కడ ఈ పక్కన నది ఉంది, నది తర్వాత రెస్టారెంటు. మంచిగా ఈ రెస్టారెంట్లో కూర్చొని మంచి వ్యూ చూసుకుంటే తినొచ్చు అనమాట. సో బాగుంది ఇది పిజ్జా రెస్టారెంట్ ఇది ఇవన్నీ. సో నేను ఒక్కటి చూసింది ఏంటి అంటే, గమనిస్తే ఈ ఆవులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇట్లాంటివి. సో నేను ఇది చూడలేదు, ఒకసారి నేను చూసి ఈ ఆవులు ఎక్కువ ఉన్నాయి, దీని ఒజవయాజ్ అని అంటారు. నేను వచ్చేటప్పుడు కూడా బస్సులో కూడా ఇవన్నీ చూశాను. సో నేను ఎప్పుడు చూడలేదు ఇవంతా. ఒకసారి నేను అది చెక్ చేసి మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను ఇప్పుడే. ఇది చూడవచ్చు, క్రెప్ ప్రియర్. సో ఇది నైస్, బాగుంది. అది కాఫీ షాప్ క్రెప్, తెలిసి ఆ క్రెప్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని. సో ఇది ఐఎమ్ ఇన్ అనేసి బాగుంది ప్లేస్. ఇప్పటివరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగుంది. సో ఇంట్లో అంటే కొంచెం ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తే కొద్దిగా అటు ఇటు అనుకుంటాం, బట్ ఇక్కడ వచ్చాక చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఇదంతా. ఇప్పుడు నేను చూసి జస్ట్ 10%, 90% ఇంకా చూడాల్సి ఉంది. సో ఆల్మోస్ట్ ఈ 10% చూస్తే నాకు అర్థమైపోయింది మనం ఇంకా ఎట్లుండబోతుంది ఏంటి అనేది. మంచి కంజెస్టెడ్గా మంచి ఒక సినారియోలో చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మార్కెట్ ఉంది, ఇక్కడనే ఎవరు మన వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, చూపిస్తా. బాగుంది, ఇది మంచి ఈరోజు సండే కాబట్టి ఇంకా తాగుతూ తినుకుంటూ కూర్చుంటారు ఇక్కడ ఏరియాలో. నెక్స్ట్ లెవెల్ మావా. యాక్చువల్గా ఇది మెయిన్ అట్రాక్షన్ అన్నట్టు ఇక్కడ ఈ వ్యూలో. సో ఇందాక ముందు చెప్పినట్టే, సో అది సేమ్ మన జైలు అండ్ కన్వర్షన్ టు మ్యూజియం లెక్క. సో ఇది బాగుంది చూడండి, ఈ ప్లేస్ మెయిన్ అట్రాక్షన్. మీరు గూగుల్లో చూస్తే కూడా సో ఇదే ప్లేస్ కనిపిస్తుంది. బాగుంది. ఈ చూడు అసలు నాకు ఈ పక్కనే మిడిల్లో పెట్టారు అదంతా. సో ఇటు సైడ్ అటు సైడ్ ఇల్లులు, పక్కనే మ్యూజియం. నైస్. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఇది చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనేమో మనకి ఇది ఉంది, మ్యూజియం ఉందా. సో ఇది చూస్తే సో రైట్ సైడ్లో వచ్చేసి ఇలా లేక్ ఉంది, లేక్ మధ్యలో రెస్టారెంట్స్ అండ్ దాంతోపాటు వెనకాల బ్యాక్ వ్యూలో కొండలు అన్నమాట. సో ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు మీరు. నాకైతే బాగా నచ్చింది.
ఇలా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇలాంటి మూమెంట్స్ల కోసం వెయిట్ చేస్తున్నా. అందుకే హిడెన్ ప్లేసెస్ అయితే నేను ఎత్తుకుతున్నాను అనమాట. సో అందులో అనేసి ఇది ఒకటి. సో అందుకే నేను చాలా టైం తీసుకొని మరీ ఇవి ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకి ఆనందం కలగాలి. సో మెయిన్గా అది నేను ఒక్కటి చూసుకుంటున్నా. ర్యాండమ్గా ఏదో ఒక ప్లేస్కి పోయి ఏదో ఫోటోలు దిగి వీడియోలు తీసి అది కాదు. మనకి రెండు, దాంతోపాటు మనకు ఆనందం, రెండు ఎక్స్పీరియన్స్, అదొక ఫీల్ రావాలన్నట్టు. సో అదొక్కటి వస్తే సరిపోతుంది అని అనుకున్నా. సో ఇది నాకు బాగా నచ్చింది ప్లేస్. ఇది ఏంటి చాక్లెటా? తినొచ్చు. క్యారమెల్ టేస్ట్ తినొచ్చు. ఓకే, మంచిగా ఈ చాక్లెట్లు ఫ్రీగా ఒకసారి తిందామని ట్రై చేద్దామని తీసుకున్నా. చాక్లెట్లు అమ్ముతారు. ఇవి 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 చూడండి, ఇవి నాకు ఎప్పుడు చూసినా ప్రతిసారి నాకు ఇది డౌటే ఉంది. ఇక్కడ ఇవి ఏమంటారో కూడా తెలియదు నాకు ఇప్పటివరకు స్టిల్. బట్ అమ్ముతారు, ఇక్కడ తింటారు అన్నమాట. సో మరీ దారుణంగా ఏడంటే మన సూపర్ మార్కెట్లు ఉంటాయి చూసా, నేను చెప్తా కూడా ఇంతకుముందుకి. అండ్ ఈ మధ్యన నేను ఎక్కువ చూస్తుంది ఏంటి అంటే, ఇక్కడ ఎవరు అలిమెంటేషన్ షాప్స్ ఉంటాయి. అంటే వీళ్ళు టర్కీ వాళ్ళు అవ్వచ్చు, ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళంతా అలిమెంటేషన్ చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు, అందులో అమ్ముతారు ఈ మధ్యన. అవి చూస్తేనేమో పోతేనేమో మరీ దారుణంగా వరస్ట్గా స్మెల్ వస్తుంది అన్నమాట అవన్నీ. సో అవి మనకి పడదులే ఫుడ్. బాగుంది, మీరు కూడా ఆస్వాదించండి వీడియో చూస్తూ, ఈ వ్యూలో ఆ వ్యూలో. అబ్బా అబ్బా అబ్బా, ఎట్ సైడ్ పోయినా మన సైడ్ మనం పోవాలి. ఒక నిమిషం. యాక్చువల్గా ఇక్కడ ఇగో ఇలాంటి సైకిల్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనం సైకిల్ తీసుకొని మనం తిరగవచ్చు కూడా. ఈ వ్యూ చూడండి, నాకు ఇది చూడండి అసలు వ్యూ ఎట్లుందో. ఇంకా ఈ వ్యూ చూడు, లేక్ వ్యూ ఇది అసలు. సో పాంది లేక్ ఇది. ఈడ ఉండిపోవాలనిపిస్తుందా? ఈడ ఉంటే నో మనీ. ట్రిప్స్కి బాగుంది ఇది.